నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. కాణిపాక బ్రహ్మోత్సవాలలో యాళి వాహనంపై పొరవీధుల్లో ఊరేగింపు. ఉదయాన్నే పంచామృత అభిషేకాలు నిర్వహించిన అర్చకులు. 2 రోజుల చిత్తూరు జిల్లా పర్యటనలో మంత్రి నారా లోకేష్. పవిత్రమైన లడ్డూ కల్తీ చేసిన దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సీఎం చంద్రబాబు 100 రోజుల పాలనకు అభినందనలు. రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా పరితపించే ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపిన టీడీపీ నాయకులు. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సప్లై చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న టీటీడీ ఈవో శ్యామలరావు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. స్వయంభుగా వెలిసిన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీవారు సిద్ధి వినాయక స్వామివారు సిద్ధి బుద్ధి సమేతుడై యాళి వాహనం అధిష్ఠించి రాత్రి భక్తులను కటాక్షించారు. స్వయంభుగా వెలిసిన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారు మూల విగ్రహానికి అగరంపల్లి గ్రామస్తులు ఉభయదారులుగా పంచామృత అభిషేకం చేశారు. పుష్పాలతో అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉత్సవమూర్తికి అలంకార మండపం వద్ద పూజలు చేసి అలంకారం చేసి యాళి వాహనం పురవీధుల్లో మంగళ వాయిద్యాలు కోలాటల నడుమ ఊరేగించారు. దేవస్థానం ఈవో గురుప్రసాద్, ఆలయ అర్చకులు, వేద పండితులు, అగరంపల్లి గ్రామస్తులు, బోయదారులు స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించడంతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య మీడియాతో అన్నారు. స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నగరంలోని వైకుంఠపురం ఆర్చ్ రోడ్డు ప్రక్కన ఖాళీ ప్రదేశాలలో చెత్త కుప్పలను తొలగించి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కొరకు పచ్చదనాన్ని పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అవకాశం ఉన్న ప్రాంతాలలో మొక్కలు నాటి పచ్చదనం పెంచాలని అన్నారు. మొక్కలు నాటి వదిలేయకుండా వాటిని సంరక్షిస్తేనే భావి తరాలకు మనం మంచి వాతావరణాన్ని అందించిన వారం అవుతానని అన్నారు. ఈ సందర్భంగా నగరంలో పలు ప్రాంతాలలో నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. 2 రోజుల చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా బంగారుపాళ్యం ప్రజా దర్బార్ సభలో పాల్గొని తిరుగు ప్రయాణంలో శుక్రవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు అభివాదం చేసి మీడియాతో మాట్లాడారు. సుబ్బారెడ్డి లాగా మేము ఏదో చేయాలని ఆలోచన లేదు. పవిత్రత కాపాడ మీ అందరికీ తెలుసు. బాబు గారు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినా, తిరుపతికి వచ్చినా, తిరుమలకి వెళ్ళినా చాలా జాగ్రత్తగా ఉంటాం. అది మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చెప్తాం. ఓర్పు సహనంగా ఉండండి, తోసుకుని రావద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు 14 సార్లు రిటర్న్ పంపించారు, మా అధికారంలో ఉన్నప్పుడు 16 సార్లు పంపించాము. అప్పుడు వాళ్ళు ఎందుకు చెక్ చేసుకోలేదు అని కూడా అంటున్నారు. మళ్ళీ ఆయన ఏం చేశాడంటే 5 సంవత్సరాలు మళ్ళీ ఆయన ఏం పీకాడని అడుగుతున్నా. ఇప్పుడు మీడియా కంటే నేను వీడియో కూడా చూపిస్తా. భక్తులే చెప్తున్నా నాణ్యత ఇప్పుడు చాలా బాగుంది. లడ్డూలు మీరందరూ కూడా చెప్పాలమ్మా, లడ్డూలు ఇప్పుడు చాలా బాగుందని భక్తులే చెప్తున్నారు కదా. ఎందుకు చెప్తున్నారు? మేము క్వాలిటీ ఇంప్రూవ్ చేసాం, ఇంగ్రీడియంట్స్ మొత్తం టేస్ట్ చేసాం. అది మాకున్న చిత్తశుద్ధి. ఎవరు రాసుకొని చేసేది ఆయనే, లేక రాసేది ఆయన. ఇప్పుడు ఏమైనా ఎట్లుందంటే దొంగతనం చేసి ప్రధానమంత్రి గారికి ఇంట్లో దొంగతనం జరిగింది, యాక్షన్ తీసుకోండి, సుప్రీంకోర్టు జడ్జి గారికి ఇంట్లో దొంగతనం జరిగింది, యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నట్టుంది. ఇది వాళ్ళ హయాంలో జరిగింది అంటే ఇప్పుడు ఆయన ఒప్పుకున్నట్టే కదా. ఆయన రిపోర్ట్ ఎక్కడ డిస్ప్యూట్ చేయలే కదా, క్లారిటీగా ఉంది కదా. ఇప్పుడు ఆయన వైవి సుబ్బారెడ్డి గారి పైన రాయమనండి కంప్లైంట్. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు మమ్మల్ని ఛాలెంజ్ చేశారు, మీ అందరూ తెలిసిన విషయం. నేను నిన్న స్వీకరించాను ఛాలెంజ్. 24 గంటలు ఎక్కడనే ఉంటాను సార్, మీరు రండి, నేను ప్రతిజ్ఞ తీసుకుంటాను. నాకు ఎలాంటి డౌట్ లేదండి, నేను తీసుకుంటాను, మీరు కూడా రండి అన్నారు. నేను ఏమైనా ఎక్కడున్నాడు? ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సప్లై చేసిన నెయ్యిలో ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనెను వినియోగించారని నిర్ధారణకు వచ్చినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ 3 విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం సూచనలు చేశారని అన్నారు. లడ్డూ క్వాలిటీ పడిపోయింది, నెయ్యి క్వాలిటీ తగ్గిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయని తెలిపారని అన్నారు. వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారని తెలియజేశారు. తిరుమలలో అనేక సమీక్షల అనంతరం నెయ్యి క్వాలిటీ బాగలేదని స్పష్టమైందని అన్నారు.
జంతువుల కొవ్వుతో కలిపిన నెయ్యి వాడినట్లు ల్యాబ్ రిపోర్ట్ల ద్వారా తెలుస్తుందని తెలిపారు. టీటీడీకి సొంత ల్యాబ్ లేని కారణంగా అక్రిడేటెడ్ ల్యాబుల్లో టెస్టింగ్ చేయించుకున్న అవకాశం ఉన్నా గతంలో పనిచేసిన అధికారులు టెస్టింగ్కు నెయ్యి శాంపిల్స్కు పంపించలేదని అన్నారు. 75 లక్షల ఖర్చుతో ల్యాబ్ ఏర్పాటు ఎందుకు చేయలేదో అర్థం కావట్లేదని అన్నారు. సరైన ల్యాబ్ ఫెసిలిటీ లేకపోవడంతోనే క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ లేదనే నెపంతో అడల్ట్రేటెడ్ నెయ్యిని ఎంఆర్ సంస్థ పంపిందని తెలిపారు. తక్కువ రేటు కొనుగోలు చేయడం వల్లే క్వాలిటీ కంట్రోల్ లేకుండా అయిందనే అంచనాకు వచ్చామని తెలిపారు. 320 రూపాయల నెయ్యి టెండర్ను కోట్ చేసి నాసిరకం నెయ్యి పంపారని స్పష్టం చేశారు. మొదటిసారి ఎన్డీబీ ల్యాబ్కు శాంపిల్స్ పంపడం జరిగిందని తెలిపారు. 6/7/2024 తేదీ శాంపిల్స్, 12/7/2024 తేదీలో 4 శాంపిల్స్ ల్యాబ్కు పంపించామని తెలిపారు. వారం అనంతరం ల్యాబ్ రిపోర్టు వచ్చాయని, టెస్టింగ్లో చాలా అడల్ట్రేటెడ్ నెయ్యిగా మార్చారని పరిశీలనలో తెలిసిందని అన్నారు. లాడ్ అంటే గట్టిగా ఉండే కొవ్వని అర్థమని అన్నారు. నెయ్యిలో అది కూడా కలిసినట్టు తేలిందని అన్నారు. రిపోర్ట్లో చాలా అబ్నార్మల్ ఫలితాలు వచ్చాయని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. సెన్సరీ ల్యాబ్ ఒకటి ఏర్పాటు చేయనున్నామని, ఎన్డీఏ ల్యాబ్ 75 లక్షలు విలువ చేసే పరికరాలు డొనేట్ చేస్తామని ముందుకు వచ్చారని తెలిపారు. కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నాకు యూఓటీటీడీ పోస్టింగ్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని కాలాన్ చేసినప్పుడు ఆయన 2-3 విషయాల మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని కోరారు. ఆయన ముఖ్యంగా ఆయన కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే లడ్డు క్వాలిటీ అనేది పడిపోయింది, తర్వాత లడ్డూలో గీ క్వాలిటీ కూడా బాగాలేదు, చాలా రాంగ్ కంప్లైంట్స్ వస్తున్నాయి, ఇక్కడ యానిమల్ ఫ్యాట్స్ కూడా వాడుతున్నారు అనే కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. వీటి మీద దృష్టి పెట్టి తిరుమల యొక్క పవిత్రత కాపాడాలి అని చెప్పడం జరిగింది. అలాగే వచ్చిన తర్వాత జాయిన్ అయిన తర్వాత అంటే 16వ తారీఖున నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ అందరితోని మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకుంటే గీ క్వాలిటీ బాగాలేదనేది చాలామంది ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. లడ్డూ పోటు మనకున్న స్టాఫ్ కూడా వాళ్ళు కూడా దీనివలన లడ్డూ క్వాలిటీ దెబ్బతింటుంది అనేది ఒకటి. తర్వాత ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడిన తర్వాత లడ్డూ క్వాలిటీ బాగుండాలి అంటే గీ క్వాలిటీ బాగుండాలి, ఇది వాడేది ఏదో ఒక గీ వాడటం కాదు, ఆవు నెయ్యి, ప్యూర్ ఆవు నెయ్యి వాడాలి, అది చేయకపోతే తిరుమల యొక్క పవిత్రత దెబ్బతింటుంది అనేది ఎక్స్ప్రెస్ చేశారు. మేము కూడా స్వయంగా అందరం ఆఫీసర్స్ కూడా చూస్తే అది శాంపుల్స్ క్వాలిటీ చాలా దారుణంగా ఉన్న పరిస్థితులు చూసాం. అంటే అవి నెయ్య లేకపోతే నూనె అనే విధంగా ఉన్న పరిస్థితులు కొన్ని చూసాము. సో అందరికీ కూడా వార్నింగ్ ఇచ్చి గట్టిగా చెప్పి మీరు క్వాలిటీ సప్లైస్ చెయ్యకపోతే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా గత పాలకులపై రమణ దీక్షితులు ఆరోపణలు చేశారు. ఈ 2-3 రోజుల్లో వస్తున్న వార్తలు చాలా బాధగా ఉందని, శ్రీవారి భక్తుల మనోవేదనను కలిగించిందని అన్నారు. నైవేద్యాలు, లడ్డూలలో పవిత్రమయ్య నెయ్యిని కల్తీ చేయడం బాధ కలిగించిందని, ప్రసాదాల నాణ్యత లోపించిందని, గతంలో చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లానని, తాను ఒకరినే ఒంటరి పోరాటం చేశానని, తోటి అర్చకులు కూడా తనను సహకారం అందించలేదని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగాలని ప్రక్షాళన చేపట్టారని అన్నారు. శుక్రవారం తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రసన్నం చేసుకోవడం కోసం ఎంతో ప్రయత్నం చేశాను. మనకు అన్నం పెట్టే దేవుడికి మనం శుచిగా, శుభ్రంగా, తాజాగా ప్రసాదాలు తయారు చేసి స్వామివారికి నివేదన చేయడం అనేది మనం భక్తులు ఎన్నో జన్మల్లో చేసుకున్న మహాపుణ్యం. కానీ అందులోనే కల్తీలు జరగడం, స్వామివారికి సరైన వేళల్లో సరైన పరిమాణాల్లో స్వామివారికి నైవేద్యం కాకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం. అందులోనూ ఆగమశాస్త్ర ప్రకారంగా
ఆవుకు ఆగమ కార్యక్రమాల్లో ఎంతో విలువైన స్థానం ఉంది. గోక్షీరం కానీ ఆవు పాలతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. సుప్రభాతంలో ఏకాంత సేవలో నివేదన జరుగుతుంది. ఆవు పెరుగుతో స్వామివారికి దధ్యోదనం మొదలైన ప్రసాదాలు తయారు చేసి నైవేద్యం పెడతాము. ఉత్సవాల అభిషేకాల్లో గోదధ్యి వాడతాము. గోఘృతం అనేది స్వామివారికి నైవేద్యాల్లో అన్నప్రసాదాల్లో పణ్యారాలనే లడ్డు వడ మొదలైన ప్రసాదాల్లో వాడతాము. అలాగే గోమూత్రం కానీ గోమయం కానీ యాగశాలను కానీ ఆలయాన్ని కానీ శుద్ధి చేయడానికి వాడతాము. అటువంటి పవిత్రమైన గోవు యొక్క ఘృతాన్ని కల్తీ చేయడం అనేది అది స్వామివారికి మనకు జీవితాన్ని ఇచ్చే స్వామివారికి ఇటువంటి అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం. ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేశామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈఓ గారికి చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు, ముందులాగా లేదు, ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు, సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్ళాం. తేరుచానూరు యోగి మల్లవరంలోని శ్రీ సాలిగ్రామ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం జరిగిన పితృపక్ష అన్నదానం 4వ రోజు కార్యక్రమంలో తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీ సాలిగ్రామ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సుమారు 16 రోజుల పాటు నారదపీఠం ఆధ్వర్యంలో పితృపక్షం అన్నదానం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మేయర్ డాక్టర్ శిరీష పాల్గొని మాట్లాడారు. భాద్రపద పౌర్ణమి నుంచి అమావాస్య వరకు మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు 16 రోజుల పాటు పితృదేవతలను తృప్తిపరిచే పనులు చేయడం ద్వారా పితృ రుణం తీర్చుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. నారదపీఠం అన్నదాన సమాజం ఆధ్వర్యంలో సుమారు 16 రోజులు రుచికరమైన భోజనాన్ని అందించడం వలన ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్న వారికి వారి వారి పితృదేవతల ఆశీస్సులు అందుతాయని అన్నారు. పితృదేవతల అనుగ్రహంతో ఎంతో కాలం తీరని కోరికలు ఉంటే కూడా నెరవేరుతాయని, శ్రేయస్సు పొందగలుగుతారని అన్నారు. స్వయంగా ఆమె పలువురికి అన్నం వడ్డించారు. తెరచానూరు యోగి మల్లవరం నుంచి వందలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అర్చక స్వాములు వేద ఆశీర్వచనం చేసి మూలవమూర్తి శేషవస్త్రం ఆమెకు అందించారు. ఈ కార్యక్రమంలో నారదపీఠం వ్యవస్థాపకులు దినేష్ స్వామి, శ్రీ సాలిగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్వహణ మండలి సభ్యులు డాక్టర్ వేణుగోపాల్, మేడసాని సురేందర్ నాయుడు, రూపేష్, దీప, అనురాధ తదితరులు పాల్గొన్నారు. టీటీడీ అధికారుల తీరుపై ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్ష ధ్వజమెత్తారు. అధికారులు తమ తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్ష తిరుమల వెంకన్న సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీ అధికారుల తీరుపై మండిపడ్డారు. తన సెల్ ఫోన్ దర్శనంలో భాగంగా 10 టికెట్లతో పాటు మరో 3 టికెట్లను కోరితే ఇవ్వలేదని, టీటీడీ ఈవో, జేఈఓలకు ఫోన్ ద్వారా సమాచారం అందించినా ఎలాంటి స్పందన లేదని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో ప్రజాప్రతినిధిగా అన్న ప్రతి ఒక్కరికి కోరినన్ని టికెట్లు కేటాయించేవారని, ప్రస్తుత ప్రభుత్వం ప్రజాప్రతినిధే స్వయంగా వచ్చి అడిగినా అందుకు స్పందించడం లేదని మీడియా ముందు తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఇది మంచి పద్ధతి కాదని అధికారులకు ఆయన హెచ్చరించారు. ప్రకారం 10 మంది అంట ఎమ్మెల్యే గారికి ఇచ్చేది రిక్వెస్ట్, ఎంత రిక్వెస్ట్ చేసి నేను మధ్యాహ్నం నుంచి వాళ్ళు రిక్వెస్ట్ చేసినాను. 3 ఎక్స్ట్రా ఇవ్వమని చెప్పిన, 3 ఎమ్మెల్యే గారు అడిగినా కానీ అసలు దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఇచ్చేది మా రూల్ ప్రకారం అంతే అంటారు. ఇది ఎక్కడ ఆన్వయితో మాకు తెలియదు. కానీ ఇంతకుముందు మా వైసీపీ ప్రభుత్వంలో చాలామంది ఎవరు ఎమ్మెల్యే వచ్చినా కానీ ఇంతమంది ఎవరు మామూలుగా ఎంత ఉంటే 15 మంది 20 మంది వస్తుంటారు. వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు బంధువులు వస్తున్నారు. బంధువులు మా బంధుమిత్రులు వచ్చినామైనా కానీ వాళ్ళు రిక్వెస్ట్ చేసినా కానీ అసలు వాళ్ళు పట్టించుకొని మేము ఇచ్చేది ఇంతే, మీరు ఏం చేసుకుంటే ఎక్కడైనా చెప్పుకుంటే చేసేది మాకు ఇంతే, మా రూల్ ఉంది, మేము ఇచ్చే ప్రసక్తి లేదనే విధంగా ఈరోజు ఇంత అన్యాయంగా తిరుపతి దేవస్థానానికి ఎంతో ఎక్కడి నుంచి మేము ఎక్కడ ఆలూరు కాన్సి చాలా ఇటు నుంచి 350 కిలోమీటర్స్ నుంచి వచ్చినాం. మా బంధువులు తోలుకొని 3 ఆగిపోయినారు. మీరు ఏమంటే మామూలు సర్వదర్శనం పంపించుకోండి అనే విధంగా అంటున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది చాలా దారుణంగా ఉంది. ఇది మాత్రం ఖచ్చితంగా మారాలని మేము కోరుకుంటున్నాం. ఇది మాత్రం ఖచ్చితంగా మీరు లైవ్లో వచ్చి నా లాంటి ఎమ్మెల్యేలు ఇంకా ఎంతమందికి వాళ్ళు బాధ పెడుతున్నారు చెప్పుకుంటారో లేదో కానీ అధికార పక్ష ఎమ్మెల్యేలు కానీ అదే అంటున్నారంటే అది లేకున్నట్ల ఎమ్మెల్యేలు ఏదో
రిక్వెస్ట్గా 10 మంది అంటే ఒక 5 మంది అన్న విడాలనే విధంగా అదే చెప్తున్నాం. అదేవిధంగా మా మిస్సెస్ నిల్లేదు. అదేవిధంగా అటెండరు లోపల పోతే ఇంతకుముందు అటెండర్లు వచ్చి దగ్గరుండి మా ఆర్తి ఇప్పించేవాళ్ళు అదెవరో సర్వదర్శనాలు లోపలికి అందరూ పంపి అటెండర్ లోపల బయట ఉన్నారు. అంతా అటెండర్ వచ్చి ఉన్నారు, కాల్సిన అడగండి బయట ఉన్నారు అటెండర్. అటెండర్ ఎందుకు పంపించాలా? అదెవరు? వాళ్ళకి ఏం తెలుసు? స్వాములకి ఎమ్మెల్యే అంటే కొంత ప్రోటోకాల్ ఉంటుంది కదా, ఆ ప్రోటోకాల్ కానీ వాళ్ళు ఇవ్వడం లేదు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శకుడు కొరటాల శివ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేష వస్త్రాన్ని బహుకరించారు. శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న దర్శకుడు కొరటాల శివకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ దేవరా సినిమా విడుదల సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నానని అన్నారు. స్వామివారి ఆశీస్సులతో దేవర సినిమా ఘన విజయం సాధించాలని ఆయన కోరారు. దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈసారి సినిమా మొదలయ్యే ముందు స్వామివారిని దర్శించుకోవడం అలవాటు. స్వామివారి ఆశీస్సులతో పెద్ద ఘన విజయం సాధించాలని ఆశిస్తున్నాను. మాజీ కేంద్ర మంత్రి సుబ్బరామిరెడ్డి తిరుమల శ్రీనివాసుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. శ్రీవారి దర్శనానంతరం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఆయన స్వామివారి అభిషేక సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. హిందువులు ప్రధానంగా వెళ్లే ఆధ్యాత్మిక ఆలయం తిరుమల. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు నూనెను నెయ్యిలో కల్తీ చేసిన విషయంలో ప్రధాన సూత్రధారులు దోషులు ఎవరో కనిపెట్టి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో టీటీడీ పరిపాలనా భవనం ముందు ధర్నా చేస్తామని కాంగ్రెస్ నేతలు దొడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డి, చిట్టిబాబులు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో వీరు మీడియాతో మాట్లాడారు. ఆ నెయ్యి శాంపుల్స్ని ల్యాబ్కు పంపించున్నారు టెస్టింగ్కి. ఆ టెస్ట్లో దానిలో కల్తీ జరిగిందని నిర్ధారణ రిపోర్ట్ వచ్చింది. ఆ నెయ్యిని సరఫరా చేసిన సంస్థ పేరు ఏఆర్ ఫుడ్స్, దిండిగల్, తమిళనాడుకు సంబంధించిన దిండిగల్కి సంబంధించిన సంస్థది ఏఆర్ ఫుడ్స్. దానిని మన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈవో గారు బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. ఇది జరిగింది జూలైలో ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. ఎవరైతే కల్తీ నెయ్యిని సరఫరా చేశారో ఆ ఏఆర్ ఫుడ్స్ అనే సంస్థని బ్లాక్ లిస్ట్లో పెట్టారు మన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు. ఇది జరిగింది జూలై. ఇప్పుడు జూలై అయిపోయింది, ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్ మాసం జరుగుతుంది. అంటే దాదాపుగా 1.5 నెల పైన గడిచిపోయింది ఈ ఇన్సిడెంట్ జరిగి. ఇంతవరకు ఆ ఏఆర్ ఫుడ్స్ అని ఎవరైతే కల్తీ నెయ్యిని సరఫరా చేసి కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసి పవిత్రమైన ప్రసాదాన్ని, తిరుమల పవిత్రతను అపవిత్రం చేశారో వారి మీద ఎటువంటి పోలీసు చర్య, క్రిమినల్ కేసు నమోదు కాలేదు. టీటీడీ వాళ్ళు కూడా వాళ్ళ మీద ఇంతవరకు ఏ క్రిమినల్ కేసు నమోదు చేయలేదు, కనీసం కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. దీనికి కారణమేమో ఈవో గారు చెప్పాలా? ఎప్పుడైతే సరఫరా చేసిన సంస్థ నెయ్యిలో కల్తీ జరిగిందని మీరు నిర్ధారించి దాన్ని బ్లాక్ లిస్ట్ చేశారో అప్పటికప్పుడు ఎందుకు మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయించలేదు? దీని వెనుకున్న మతలబేమి అని కాంగ్రెస్ పార్టీ తరఫున ఈవో గారిని ప్రశ్నిస్తున్నాం. మేము ఎవరిని కాపాడేదానికి మీరు దీనికి వెనకంజ వేస్తున్నారు? ఎందుకు ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోలేదు దీని మీద? నూతనంగా ఏర్పాటు చేయబోయే మద్యం దుకాణాల టెండర్లలో రిజర్వేషన్లు కల్పించాలని వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ విభాగం అధ్యక్షులు తలారి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణ టెండర్ల విషయంలో రిజర్వేషన్ల ద్వారా ఎస్సీ, ఎస్టీలకు 10%, గీత కార్మికులకు 5% కల్పించారని కొనియాడారు. అదే తరహాలో ఆంధ్రాలో కూడా ఇవ్వాలని కోరుతూ తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెట్టాలని మేము కోరుకుంటున్నాము.
ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో కూడా 10% ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషను, 5% గీత కార్మికులకి అక్కడ గవర్నమెంట్ కూడా ప్రవేశపెట్టింది. ఇక్కడ కూడా మేము గతంలో మద్యం పాలసీ గవర్నమెంట్ ఉంది కాబట్టి అక్కడ రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీలకు మెయిన్ ఎక్కువ లాభం జరిగింది. కానీ ఇప్పుడు టెండర్లు కాబట్టి రిజర్వేషన్ ఉండవు కాబట్టి అన్నీ డబ్బున్న వాళ్ళకే వెళ్ళిపోతాయి. ఎక్కువగా టీడీపీ వారే వాళ్ళ సొంతంగా వసూలు చేసుకునే అవకాశం ఉంది. కానీ రిజర్వేషన్ పెడితే డిపాజిట్లో సగం అమౌంట్ కట్టాల్సి వస్తుంది. అప్పుడు మాకు కూడా జీవనోపాధి దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రంలో ఒక 10% అంటే కూడా ఎన్నో షాపులు వస్తాయి, కొంతమంది బాగుపడతారనమాట. కాబట్టి దయవుంచి ప్రభుత్వాన్ని కోరుచున్నాను, ఈ టెండర్లలో రిజర్వేషన్ పెట్టాలి. మద్యం పాలసీల్లో ఇంకా టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ పాలసీని ప్రవేశపెట్టి మేము కూడా ఎస్సీ ఎస్టీలకు అనుకూల ప్రభుత్వాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మంది మీకు ఓట్లేసి గెలిపించారు కాబట్టి అందరినీ సమానంగా చూడాలని, రిజర్వేషన్లో పెట్టకపోతే ఖచ్చితంగా మేము హైకమాండ్ దృష్టి తీసుకెళ్ళి పోరాటాలు కూడా చేస్తాం తెలియజేస్తాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలలో రోడ్లపై ఎవ్వరూ అనాథులుగా కనిపించకూడదనే కృత నిశ్చయంతో తాము కొనసాగుతున్నామని, ఇప్పటికీ 250 మందిని వారి కుటుంబాల చెంతకు చేర్చామని మనోబంధు ఫౌండేషన్ స్థాపకులు రామకృష్ణంరాజు వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మనోబంధు ఫౌండేషన్ సభ్యులు మీడియాతో మాట్లాడారు. దీంట్లో ఇంకోటి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో నాన్ తెలుగు అంటే ఉత్తరాదికి సంబంధించినటువంటి పేషెంట్లు కూడా చాలామంది దొరుకుతారు. అటువంటి వాళ్ళని గత 3 సంవత్సరాల్లో 120 మంది వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, గుజరాత్ వీళ్ళందరినీ కూడా అక్కడ వాళ్ళ కుటుంబానికి అప్పచెప్పడం జరిగింది. ఒక లేడీ అయితే వెస్ట్ బెంగాల్ గ్రామంలో అప్పచెప్పాం. 16 సంవత్సరాలు ఆయన తప్పిపోయి వాళ్ళ కుటుంబానికి ఆనందానికి అవధులేమన్నమాట. 16 సంవత్సరాల తర్వాత తప్పిపోయిన మహిళ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి చేరటం జరిగింది. అలాగే ఇంకొక విషయం, మేము అనకాపల్లిలో ఒక లేడీని పట్టుకోవడం జరిగింది. ఆవిడని అంబులెన్స్లో ఎక్కించడానికి చాలా కష్టమైంది. మా వాలంటీర్స్ని అందరినీ కొట్టడం, గీకటం జరిగింది. దాన్ని బలవంతంగా మీద జాయిన్ చేసి ట్రీట్మెంట్ చేయటం జరిగింది. తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత ఈ ప్రసార మాధ్యమంలో ఆయన ఫోటో పెడితే యాక్సిడెంటల్గా ఆయన కొడుకు చూడటం జరిగింది. ఆ కొడుకు అక్కడ వెస్ట్ గోదావరిలో మొగల్తూరు గ్రామంలో వాళ్ళ అబ్బాయి, అనకాపల్లి 150 కిలోమీటర్ల డిస్టెన్స్. 11 సంవత్సరాలు అయింది అమ్మాయి ఆవిడ తప్పిపోయి. ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి చాలా కళ్ళంటూ ఏడుస్తూ తల్లిని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఇంకా చాలా సందర్భాలు, చాలా ఇటువంటి ఒకరోజు కూడా టైం సరిపోదు వీళ్ళ కథలు చెప్పాలంటే. ఇంకొక అబ్బాయి నా లక్నోలో ఒక సైకాట్రిస్ట్ డాక్టరు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఇలాగ ఒక అబ్బాయి తెలుగులో మాట్లాడుతున్నాడు, రాజమండ్రి అని చెప్తున్నాడు, ఒక మసీదు అంటున్నాడు, అంతకుమించి వివరాలు తెలియట్లేదంటే మా టీం మెంబర్స్ అక్కడ రాజమండ్రిలో మసీదు ప్రాంతంలో ముస్లిం ఫ్యామిలీస్ అందరినీ ఎంక్వైరీ చేయటంలో 1 వారం రోజులు పట్టింది. ఆ పేరెంట్స్ దొరకటం జరిగింది. అతను తప్పిపోయి 11 సంవత్సరాలు అయింది. వాళ్ళని తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగింది. మనోబంధు ద్వారా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపూరు, కడప లాంటి నగరాలు కానివ్వండి, పట్టణాలు కానివ్వండి, ఈ ప్రాంతాల్లో మానసిక రోగులైనటువంటి, మానసికంగా మతి స్థిమితం లేనటువంటి వాళ్ళు మనకు కనబడుతూ ఉంటారు రోడ్ల మీద. బాగా చినిగిపోయినవి పాత బట్టలు వేసుకొని మురికి నీళ్ళు తాగుతూ రోడ్ల పైన ఆకులు, అలుములు ఏది దొరికితే తింటూ మనం రోడ్ల పైన తిక్కగా మాట్లాడుకుంటున్నటువంటి సందర్భాలు చాలా చూసాం. మనం చూస్తున్నాం. తిరుపతిలో కూడా అట్లాంటి సందర్భాలు ఉన్నాయి. సో అందులో భాగంగా సారు మనోబంధ ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళందరినీ కూడా తీసుకొని సేకరించి ఇప్పుడు మన ప్రాంతానికి కడపలో ఇట్లాంటి మానసిక చికిత్స మంచి హాస్పిటల్ ఒకటి వచ్చింది కడపలో మనకి. ఈ మానసికంగా
కుంగిపోయినటువంటి వాళ్ళు, కుటుంబాలకు దూరం అయినటువంటి వాళ్ళు, శుభ్రత శుచి లేనటువంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ మనుషులుగా తీర్చిదిద్దడానికి రామకృష్ణరాజు గారు నడుం బిగించారు. అందులో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 250 పైన ఇట్లాంటి వాళ్ళని హాస్పిటల్లో చేర్చి వారికి శుభ్రత, అదేవిధంగా మంచి ఆహారం, వైద్యము ఇవన్నీ కూడా అందించి మనుషులుగా తీర్చి మళ్ళీ సమాజానికి మన కుటుంబాలకు అప్పచెప్పేటువంటి ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమం రామకృష్ణ గారు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మన తిరుపతి గురు వచ్చారు. ఇక్కడ కూడా రేపు ఆ కార్యక్రమంలో భాగంగా కొంతమందిని ఇక్కడ ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసుకెళ్ళి కడప హాస్పిటల్లో చేరుస్తారు. నిన్ననే కడపలో 10 మందిని ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి అంబులెన్స్ నా ఆధ్వర్యంలో ఒక అంబులెన్స్ కూడా ఉంటుంది. దాని ద్వారా తీసుకెళ్ళి అక్కడ సూపర్నెట్కు అప్పచెప్పి వాళ్ళను తీర్చిదిద్దుతారు. తెలుగు చలనచిత్ర సీమలో నవలా నాయకునిగా తెలుగువారి హృదయాలలో చిరస్మరణీయమైన స్థానం సాధించిన హీరో అక్కినేని నాగేశ్వరరావు అని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి కార్యాలయంలో వారి చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గోపీనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చారిత్రాత్మక, జానపద, భక్తిరస, కుటుంబ కథాపరమైన చిత్రాలలో విభిన్న పాత్రలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు అక్కినేని నాగేశ్వరరావు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం సభ్యులు కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, పణిభూషణ్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, మురళి, విద్వాన్, కస్పా పద్మనాభం, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగు చలనచిత్ర సీమలో నవలా నాయకుడుగా తెలుగు వారి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు ఏఎన్ఆర్ గారు. ఆయన పౌరాణిక, సాంఘిక, జానపద, కుటుంబ కథా చిత్రాల్లో విభిన్న పాత్రలో నటించి అందరి మన్ననలు పొందారు. అలాంటి నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతిని ఈరోజు జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే అక్కినేని గారుకి పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు, అలా అనేక రివార్డులు పొందారు అక్కినేని నాగేశ్వరరావు. దాదాపు అర్ధ శతాబ్ద కాలంలో తలపండిన నేతగా, రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా పరితపించే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూటమి పాలనలో ముఖ్యమంత్రిగా 100 రోజులు పూర్తి చేసుకున్నారని టీడీపీ బీసీసీఎల్ నాయకులు రుద్రకోటి సదాశివం తెలియజేశారు. శుక్రవారం ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని క్యాబినెట్లో ఏకగ్రీవంగా తీర్మానం చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఈ చర్యతో బీసీలకు భవిష్యత్తులో రాజ్యాంగపరంగా, రాజ్యాంగబద్ధంగా అనేక అవకాశాలు వస్తాయని మీ అందరికీ తెలిసిందే. ఈ చర్య రాష్ట్రంలో ఉండే బీసీ సోదరులందరూ కూడా ఆనందాన్ని, హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మీకు తెలుసు, తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన టైంలోనే బీసీలకు మొట్టమొదటిగా స్థానిక సంస్థల్లో, అంటే మీకు తెలుసు స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్ కల్పిస్తే మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని 34% తీసుకొని పోయినారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు స్థానిక సంస్థల్లో 34% ఉన్న రిజర్వేషన్ని 10% తగ్గించి, అంటే 16,800 మంది బీసీలకు స్థానిక సంస్థల్లో రావాల్సిన పదవులన్నింటిని కూడా దూరం చేసిన గనుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే బీసీలంటే తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి శుక్రవారం సాయంత్రం బంగారు తిరుచిపై 4 మాడా వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేల్కొల్పి నిత్య కైంకర్యాలు, అభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. సాయంత్రం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఊంజల్ సేవ నిర్వహించారు. అనంతరం విశేష అలంకరణలో విరాజిల్లుతున్న అమ్మవారు తిరుచిపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారికి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాణిపాక బ్రహ్మోత్సవాలలో యాళి వాహనంపై పురవీధుల్లో ఊరేగింపు. ఉదయాన్నే పంచామృత అభిషేకాలు నిర్వహించిన అర్చకులు. 2 రోజుల చిత్తూరు జిల్లా పర్యటనలో మంత్రి నారా లోకేష్. పవిత్రమైన లడ్డూ కల్తీ చేసిన దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సీఎం చంద్రబాబు 100 రోజుల పాలనకు అభినందనలు. రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా పరితపించే ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపిన టీడీపీ నాయకులు. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సప్లై చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న టీటీడీ ఈవో శ్యామలరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.